విషయం తెలుసు. సో మహేష్ బాబు కలర్ తక్కువ ఉందని అనడం, ప్రభాస్ తమన్నాని ఏదో చేశాడు అనడం, లేదంటే బ్రహ్మానందం అదేదో సినిమాలో అమ్మాయిని ఇదిగా చేయడం అదిగా చేయడం రొమాన్స్ చేయడం. సినిమా అండి, కేవలం సినిమా. చలనచిత్రం అనేది తెలుగు సినిమా. ఆ తెలుగు సినిమాని తెలుగు సినిమాలోనే చూద్దాం. ఇలాంటి పాయింట్స్ అన్నీ మనం మాట్లాడడానికి బాగుంటాయి, డిస్కస్ చేయడానికి బాగుంటాయి, కానీ పబ్లిక్కి తెలిసేలా చేయడం మాత్రం చాలా తప్పది. ఎందుకంటే పబ్లిక్కి తెలియడం అంటే మనం చాలామంది అసలు ఏంటనేది అది కామెడీ అండి. సినిమాలో బోల్డ్ చేస్తారు. అలా అయితే మరి జూలై సినిమాలో ఇలియానా అల్లు అర్జున్ కొట్టలేదా, రాజేంద్ర ప్రసాద్ గారిని కొట్టలేదా? ఈ పాయింట్లు కదా మేము మాట్లాడలేమా? సినిమాలో చూడండి, తెలుగు సినిమా చాలా డెవలప్ అవుతుంది. అది మన బాహుబలి చూసి కూడా మనం తెలుసుకున్నాము. ఇలాంటి పాయింట్స్, ఇలాగా వెర్రికిచ్చే మాటలు కొందరిని ఇష్టపడతారు. ఇప్పుడు అల్లి అంటే నాకు చాలా అభిమానం, బ్రహ్మానందం అంటే నాకు అభిమానం, మహేష్ బాబు అంటే నాకు అభిమానం, ప్రభాస్ అంటే నాకు అభిమానం, పవన్ కళ్యాణ్ గారు, ఎంఎస్ నారాయణ గారు, వీళ్ళందరూ అంటే నాకు అభిమానం. తిట్టడం చాలా తప్పండి. మీకు ఏదైనా ఉంటే మాట్లాడండి, కానీ తిట్టకండి. కానీ మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ మాత్రం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్తీ. అండ్ వాటిని ఎంకరేజ్ కూడా చేయలేమండి. ఇంకోసారి ఒక వీడియో చేసినప్పుడు అందరికీ నలుగురైతే చూపించండి, ఇది నేను మాట్లాడింది కరెక్టేనా అని. మీకు ఓకే అనిపిస్తే దాన్ని అప్లోడ్ చేయండి. ఓకేనా? రైట్ అండి, ఉంటాం మరి. నా పేరు చెప్పలేదు, నా పేరు విశ్వనాథ్ నాయుడు గంట. ఎందుకండి మనకి సినిమాలో చూద్దాం. ఏమండి అన్నపూర్ణ గారు, మీరు చెప్పిన పాయింట్లు బాగున్నాయి, కానీ మీరు చెప్పిన విధానం బాగలేదు. ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అవంతిక అనే అమ్మాయిది కొద్దిగా ప్రాబ్లం అయింది, దాన్ని మీరు ఆ కైండ్ ఆఫ్ వ్యూలో చెప్పండి. తెలుగు సినిమాని మీరు దానికి టైప్ చేస్తారు ఎందుకు? ప్రభాస్ తమన్నా మధ్యలో చెప్పింది, కొన్ని పాయింట్స్ రైజ్ చేసింది, ఆడవాళ్ళకి అన్యాయం చేస్తున్నారన్నది ఓకే, కానీ సినిమా మాత్రం వేరే. సినిమా లైఫ్ అనేది వేరు. అలా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు ఎవరిని పడితే వాళ్ళు తిట్టడం, నోరు జారేసుకోవడం ఇలాంటివన్నీ చేయకూడదండి. ఏంటండి అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారు ఎంఎస్ నారాయణ గారిని కొట్టారని జరిగింది రొమాన్స్. వాళ్ళిద్దరు లవర్స్ పెళ్లి చేసుకోవాలనుకుంటారు, వాళ్ళు ఏమైనా చేస్తారు, మీకెందుకు మధ్యలో? సినిమాలో చూడండి. తప్పు. ఇంకొకసారి ఒక వీడియో చేసేటప్పుడు నలుగురికి ఉపయోగపడే వీడియో చేయండి. ఎందుకంటే తెలుగు సినిమా ఏ లెవెల్లో ఉందో మనకు తెలుసు. ఆ లెవెల్ని బాహుబలి ఎంతవరకు తీసుకెళ్ళిందో కూడా మనకు